ఎప్పుడు విడుదలిచ్చే వాటి మీద ఆశపడకండి. ఎప్పుడు నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదింపబడాలి. నీ గంప దీవించబడాలి. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడాలి. నీ కుటుంబం దీవించబడాలి. నీ పిల్లలు దీవించబడాలి. ఉద్యోగాలు స్థిరపరచబడాలి. నువ్వు చేస్తే వ్యవసాయం దీవించబడాలి. దేవుడు స్తోత్రము కాదా? నీ ఉద్యోగం ప్రమోషన్ పొందాలి. ఏం సదా అది పెద్దలు చెప్పారు. ఎన్ని పనులు నీ గాలి చేయాలి. నీ సేవలు పడాలి. నీ గాలి అంటే మూడో చూపి వాళ్ళ కోసం వెళ్ళిపోయి ఆశపడి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీ పిలిచిన డబ్బులు ఎత్తుకెళ్ళి వాడికి పెట్టి నువ్వు తినే కదా రూపాయి మనకి ఎత్తుకెళ్ళిపోయి శివానికి వాడు 2 చేతులు అదేమదా అందుకని ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాలి. ప్రభువుని దీవించాలి. ప్రభువుని ఆశీర్వదించబడాలి. అని దీవిస్తే మన దరిద్రం పోయాడు. ఆమె చెప్పడమ్మా. అలా